మొదటి డిఓ ఈపీసీ కాన్ఫరెన్స్ కి వచ్చిన డిఓస్ ఈపీసీ అందరికి నమస్కారాలు. ఇది రివ్యూ కోసం మిమ్మల్ని పిలవలేదు, యాక్షన్ ప్లాన్ తయారు చేసుకునే దానికోసం పిలిచాం. ఇప్పుడే సెక్రటరీ గారు చెప్పినట్లు నేను విద్యాశాఖ మార్చులు అయినప్పుడు నేను ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే ఎంతమంది ఎన్ని పాఠశాలలు ఉన్నాయి, ఏ పాఠశాలలో ఎంతమంది పిల్లలు చదువుతున్నారు, ఉపాధ్యాయులు ఏ పాఠశాలలో ఉన్నా కూడా రాష్ట్ర స్థాయిలో మాకు విజిబిలిటీ లేని పరిస్థితి. మా ఓఎస్డీ కూడా చెప్పా, పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మార్చులుగా పనిచేసినప్పుడు డాష్ బోర్డ్ తయారు చేసాక నాకు 3 నెలలు సరిపోయింది. ఇప్పుడు రంజిత్ భాష గారు ఇక్కడ కూర్చున్నారు, ఆయన ఫస్ట్ హాఫ్ లో ఓఎస్డీ గా కూడా ఉన్నారు. 3 నెలలు మేము తయారు చేసాం. దాని కారణం ఏంటంటే కనీసం బేస్ ఉండే, ఇక్కడ డేటా బేస్ లేదు, ఎక్కడ ఏం జరుగుతుందో మాకు తెలియని పరిస్థితి, లర్నింగ్ అవుట్కమ్స్ ఏంటో మానిటర్ చేసుకునే పరిస్థితి లేకుండా పోయింది. సో మన ప్రయాణం అక్కడి నుంచి ప్రారంభించాం. నేను డిపార్ట్మెంట్ లో పదే ఒక మాట చెప్పాను, ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా మన సొంత పాపనో బాబు ఉండి వాళ్ళ జీవితం ఆ నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది, అది గుర్తు పెట్టుకుని మీరు నిర్ణయం తీసుకోండి చెప్పారు. ఇప్పుడు డిఓలు అయి ఉండొచ్చు, ఏపీసీలు అయి ఉండొచ్చు, మంత్రిగా నేనే ఉండొచ్చు, వీఆర్ మియర్లీ పాలసీ మేకర్స్, ఇంప్లిమెంటేషన్. బట్ ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది మన పిల్లలు. మనం తీసుకునే నిర్ణయాల వల్ల వాళ్ళ భవిష్యత్ ఆధారపడింది. సో ఎప్పుడు ఏ పాలసీ మ్యాటర్ అయినా, ఏ నిర్ణయం అయినా సెక్రటరీ గారు చెప్పేది, కమిషనర్ గారు చెప్పేది, పిల్లల్ని మన సెంటర్ ఆఫ్ యూనివర్స్ పెట్టి ఆలోచించండి, దాని చాలా క్లారిటీ వస్తుంది. సో నేను ఇక్కడున్న మిమ్మల్ని అందరూ కూడా కోరేది ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. రెండోది, డాష్ బోర్డ్ ఎట్లుగో మీరు అందరూ చూస్తాం మొదలు పెట్టారు, ఇంకా దానిపైనే యాక్షన్ ప్లాన్ దిశగా మనం పనిచేయాలి. ఇప్పుడే సెక్రటరీ గారు చెప్పినట్లు ఏంటంటే అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ 2 భాగాలుగా విడగొట్టినప్పుడు, ఒకటి నెవర్ ఎన్రోల్, రెండోది డ్రాప్ అవుట్. సో డ్రాప్ అవుట్ రేట్ చూస్తే సుమారుగా 1,00,000 మంది పిల్లలు మన సిస్టమ్ నుంచి డ్రాప్ అయ్యారు. అంటే ఇటు పక్కన ప్రభుత్వ పాఠశాలలు కానీ ప్రైవేట్ పాఠశాలలు లేని పిల్లలు సుమారు 1,00,000 మంది ఉన్నారు. నెవర్ ఎన్రోల్ కూడా ఇక్కడ డేటా మేము ఫైన్ ట్యూన్ చేస్తున్నాం, అదొక సెక్టర్. సో ఎక్కువ శాతం మనం ఎన్రోల్మెంట్ మీద ఫోకస్ చేయాలి. ప్రభుత్వం లక్ష్యం ఒకటే, ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యం ఒకటే, 100% ఎన్రోల్మెంట్ అనేది జరగాలి. ఇప్పుడు కర్నూలు నుంచి వలస కార్మికులు ఉంటారు, ఇటు వస్తాం జరుగుతుంది, అది కలర్ నేను పాదయాత్రలో కూడా చూస్తాం జరిగింది. ఐ అప్రిషియేట్ దర్ ఆర్ ఇష్యూస్, కానీ ఇక్కడనే ఎన్రోల్ అవ్వాలి పిల్లలు. అంతేగాని పిల్లలు పొలం పనికి వెళ్ళే పరిస్థితి ఉండకూడదు, అది వెరీ వెరీ క్లియర్. సో ప్రాపర్ ట్రాకింగ్ మెకానిజం అనేది చాలా అవసరం, ఇది ఒక నాన్ నెగోషియబుల్ నన్ను అడితే. రెండోది వచ్చేగల లర్నింగ్ ఎక్సలెన్స్, లీప్ అన్న పేరు పెట్టింది అందుకే, లర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. లర్నింగ్ ఎక్సలెన్స్ వెళ్ళాలంటే గ్యారంటీ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ అనేది ఒక మిషన్ గా పెట్టుకుని పనిచేయాలి. ఆల్రెడీ మన కాలేజెస్ నుంచి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి వచ్చి ఆల్రెడీ ట్రాకింగ్ స్టార్ట్ చేశాం, కానీ ఇన్స్పిరేట్ అమలు చేయాలి. సెక్రటరీ గారు ఒక మంచి మాట అన్నారు, వాస్తవాలు మనం తెలుసుకున్నప్పుడే సరైన నిర్ణయాలు మనం తీసుకోగలుగుతాం. నిజం ఎప్పుడు చేదుగా ఉంటుంది, అబద్ధం తీయగా ఉంటుంది. నేను సెక్రటరీ గారు చెప్పింది కానీ, కమిషనర్ గారు చెప్పింది కానీ, లెట్ us యాక్సెప్ట్ రియాలిటీ. ఒక్క నంబర్ కూడా ఫేక్ నంబర్ నాకు వద్దు, నాకు అవసరం లేదు. ఇట్ ఈస్ వాట్ ఇట్ ఇస్. రియాలిటీని యాక్సెప్ట్ చేస్తే మన ప్రయాణం ఎక్కడి నుంచి ప్రారంభిస్తాం మనకు అర్థం అవుతుంది, యాక్షన్ ప్లాన్ కరెక్ట్ గా ఉంటుంది. ఇప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఏం నొప్పి ఉందని అడుగుతాడు, తలనొప్పి ఉంది, కాలు నొప్పి ఉందంటే డాక్టర్ గారికి మనం అబద్ధం చెప్తే ఆయన ఇచ్చే ముందులా ఎవరు ఇబ్బంది పడతాం, మనం ఇబ్బంది పడతాం. అలాంటి పరిస్థితి మాకు వస్తుంది. వీఆర్ సూపర్ స్పెషలిస్ట్, వీఆర్ నథింగ్ బట్ మియర్లీ డాక్టర్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. మీరు సరైన పాలసీ ఇవ్వాలి, సరైన ట్రీట్మెంట్ ఇవ్వాలంటే మీరు హెడేక్ పెట్టుకుని కాలు నొప్పి ఉందండి ఎట్లా కుదురుతుంది? సో డేటా పర్ఫెక్షన్ అనేది అవసరం. సో గ్యారంటీ రెఫరల్ అనేది ఒక అసెస్మెంట్ మేము పెట్టుకున్నాం, ఒక ఫోకస్ పెట్టుకున్నాం. దాంట్లో భాగంగా క్లిక్కర్ టెక్నాలజీ కూడా అమలు చేసాం, 9th grade కి ట్రాన్సిషన్ చేసాం. ఇప్పుడు అది సమీపంగా అన్ని ప్రభుత్వ పాఠశాలకు తీసుకెళ్లాలని సమ్మరీ వీడియోస్ పెట్టి అదొకటి డ్రైవ్ చేస్తున్నాము. క్రోమ్ బుక్స్ ఇవన్నీ కూడా త్వరలో అది అందించబోతున్నాము. ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది GFL 100% ఎట్లా సాధించాలి.
ఇప్పుడే సెక్రటరీ గారు చెప్పినట్లు మనం నంబర్ చూసినప్పుడు 5%, 95% అసలు పర్ఫెక్షన్ వచ్చింది అనుకోవచ్చు. కానీ 5% అనేది చాలా పెద్ద నంబర్. మన సిస్టంలో కనీసం 150,000 మంది పిల్లలు 5% అంటే. సో 5% వాళ్ళు వెనకబడుతున్నారంటే ఫోకస్, రెమెడియల్ అవసరం దానికి. ఆ ఫోకస్ మనం చేయాలి. ఈ సంవత్సరం వచ్చే కదా మీరు చూస్తే 1 class 1 teacher అనే సంస్కరణ విజయరామరాజు గారు ఉన్నప్పుడు తీసుకొచ్చారు. మేడం గారు అద్భుతంగా అమలు చేసుకుని ముందెళ్తున్నారు. స్కూల్స్ లో మనం టార్గెట్ పెట్టుకున్నాం కనీసం 10% ఇంప్రూవ్మెంట్ ఇన్ ఎన్రోల్మెంట్. దాంట్లో ఉపాధ్యాయులు చాలా ఇక్కడ డిఎల్ కూడా యాక్టివ్ గా పాల్గొంటున్నారు, ప్రజాప్రతినిధులు కూడా పాల్గొంటున్నారు. అది మూవ్మెంట్ కింద తీసుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది. మీరు చూస్తే ఎక్కడ లేని విధంగా క్వాలిఫైడ్ టీచర్స్ అనేది ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారు. అది మనం చెప్పుకునే పరిస్థితి రావాలి. మీరు మనం చూస్తుంటారు బాగా పర్ఫామ్ చేసిన పిల్లలు ఫస్ట్ టైం ప్రభుత్వమే యాడ్ ఇచ్చింది. దాని ప్రధానమైన కారణం ఏంటి? మేము ఉన్నాం కాన్ఫిడెన్స్ ఇచ్చేదానికి పిల్లలకి, వాళ్ళ తల్లిదండ్రులకి, ఇంకో పక్కన ఉపాధ్యాయులు కూడా కాన్ఫిడెన్స్ ఇచ్చారు. మిమ్మల్ని గుర్తించే బాధ్యత ప్రభుత్వం తీసుకుందని చెప్పేదానికి అది చేస్తాం జరిగింది. సో అందుకే మీరు ఇయర్ అడ్మిషన్స్ పైన కూడా శ్రద్ధ పెట్టాలి. ఇంకో పక్కన స్టార్ రేటింగ్స్ కూడా ఏర్పాటు చేశాం. మీ కింద పాఠశాలలకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన, అకాడమిక్స్ పైన స్టార్ రేటింగ్ ఏర్పాటు చేశాం. దాంట్లో కొన్ని మార్పులు చేయడం అవసరం ఉంటే మీరు దయచేసి ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మేము అన్నింటిలో పర్ఫెక్ట్ అనట్లేదు, ఇది ఒక ప్రయత్నం మా సైడ్ నుంచి. సో మార్పులు చేర్పులు చేసేది ఉంటే చెప్పండి, ఆ మార్పులు చేర్పులు కూడా మేము చేస్తాం. బట్ స్టార్ రేటింగ్ పైన ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం. హౌ డు వి ఇంప్రూవ్ అకాడమిక్ పర్ఫార్మెన్స్, హౌ డు వి ఇంప్రూవ్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. దాని కూడా క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రభుత్వం నుంచి కొన్ని నిధులు మేము దానికోసం కేటాయిస్తున్నాం, అది అమల్లోకి తీసుకొస్తాం. అంతేకాకుండా గ్రామంలో ఉన్న దాతలు ఈ రోజు కూడా మార్నింగ్ ఒక మీటింగ్ లో ఒక ఆయన వచ్చి, సార్ నా పాఠశాలలో, నేను చదువుకున్న పాఠశాలలో డైనింగ్ హాల్ ఏర్పాటు చేయాలనుకున్నా, మీరు పర్మిషన్ ఇస్తే చేస్తానని వాళ్ళు కూడా చెప్తాం జరుగుతుంది. ఇలా అనేక మంది దాతలు కూడా ముందుకు వస్తున్నారు. వాళ్ళు కూడా సరిగా రిసీవ్ చేసుకుని ఒక ప్రాపర్ మెకానిజం మీరు కూడా ఏర్పాటు చేసుకుని టీఎస్ గా హ్యాండ్ హోల్డింగ్ చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఆల్ ప్రభుత్వ పాఠశాలలు క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, లీక్ ప్రూఫ్ బిల్డింగ్, ఫ్రెష్ కోట్ ఆఫ్ పెయింట్, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్, టాయిలెట్, బెంచెస్, ఇది నాన్ నెగోషియబుల్స్ నాకు. ఎందుకంటే నేను ఫీల్డ్కి వెళ్ళినప్పుడు చాలా ఎక్స్ట్రీమ్స్ కనబడుతుంది. ఆ ఎక్స్ట్రీమ్స్ లేకుండా బేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అన్ని ప్రభుత్వ పాఠశాలలు ఈ గ్యారంటీ అనే పరిస్థితి తీసుకుని దానిపైన మీరు ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. కడపకు వచ్చే కదా మన స్మార్ట్ కిచెన్స్ కలెక్టర్ గారు, శ్రీధర్ గారు కూడా అద్భుతంగా పైనీర్ చేశారు. కేంద్రంలో కూడా మంచి ఫోకస్ వచ్చింది. వాళ్ళు కూడా మనకు పర్మిషన్ ఇచ్చారు అన్ని రూరల్ చేయమని. స్మార్ట్ కిచెన్స్ తీసుకెళ్ళి నెక్స్ట్ ఐ థింక్ మేము టార్గెట్ పెట్టుకుని 2 years 100% యూ వాంట్ మూవ్ టువర్డ్స్ స్మార్ట్ కిచెన్స్. దానిపైన క్లోజ్ వెళ్దామని. ఇంకో పక్కన మీరు చూస్తే మన మంగళగిరి నియోజకవర్గంలో నిర్మల్ స్కూల్ ని ఒక ఇంటర్నేషనల్ స్కూల్ గా, కనీసం ఒక నియోజకవర్గానికి ఒకటి ఇంటర్నేషనల్ స్కూల్ తయారు చేసే దిశగా అడుగులు వేస్తున్నాం. ఇది ప్రయత్నమే, సక్సెస్ అయ్యని నేను అనలేను. బట్ కొత్త మెథడాలజీస్, కాలిగ్రఫీ తీసుకొచ్చాము. దాని తర్వాత సైన్స్ ల్యాబ్స్ ఏర్పాటు చేసాం, సైన్స్ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నాం. సో చాలా ఒక ప్యాషన్ తో మేము తయారు చేస్తున్నాం. అటుపై ఇంకో పక్కన నెల్లూరు జిల్లాలో కూడా మంత్రి నారాయణ గారు కూడా అదే ప్యాషన్ తో కూడా ఆయన 2 schools తీసుకున్నారు. అన్ని నియోజకవర్గాల్లో మోడల్ సెట్ అయిన తర్వాత కనీసం 1 school వీ వాంట్ టు క్రియేట్ లైక్ దట్. నిర్మల్కి వచ్చి ఆల్రెడీ మాకు పెద్ద పంచాయతీ అయిపోయింది అడ్మిషన్స్ కి. ఇప్పుడు రికమెండేషన్స్ రోజులు అయిపోయినాయి. ఇక్కడ 2 రికమెండేషన్, ఇప్పుడు ఎగ్జామ్స్ పెట్టినా ఎందుకంటే అంత లోడ్ పడిపోయింది. శాసనసభ్యుడిగా నేను ఇబ్బంది పడుతున్నా. సో చెప్పే అడ్మిషన్స్ ఎగ్జామ్ పెట్టేయండి, నేను ఏం పెట్టదలుచుకోలేదు అడ్మిషన్స్ అని చెప్పే పరిస్థితి తీసుకొచ్చాను. అమెరికాలో స్కూల్ డిస్ట్రిక్ట్ అన్న కాన్సెప్ట్ ఉంటుంది. మంచి స్కూల్ డిస్ట్రిక్ట్ అయితే పక్క కౌంటీస్ నుంచి వాళ్ళు ఇక్కడ షిఫ్ట్ అవుతారు. సో వాళ్ళ పిల్లలు ఇక్కడ చదువుకోవచ్చారు. అది మా మంగళగిరి నియోజకవర్గంలో మొదలైంది. నిర్మల్ స్కూళ్ళకి అడ్మిషన్స్ కోసం పక్క నియోజకవర్గంలో ఉన్నవారు వాళ్ళ ఇల్లు ఆధారాన్ని మార్చుకుని వచ్చి ఇప్పుడు మా పిల్లలకి అడ్మిషన్స్ అని చెప్పే పరిస్థితి వచ్చారు. ఇది మన సిస్టమ్ లో ఉన్న ప్రతి ప్రభుత్వ పాఠశాల, కేవలం ఒక ఇంటర్నేషనల్ స్కూల్ అనే కాదు, ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఇదే పరిస్థితి రావాలి. ఆ లక్ష్యంతో మనందరం పనిచేయాలని నేను ఇక్కడ మిమ్మల్ని కోరుతాం జరుగుతుంది. దానికి చాలా శ్రద్ధ పెట్టాలి. మీ గురించి ఫోకస్ చాలా చాలా అవసరం. మీరు చూశారు అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. ఉపాధ్యాయులు కేవలం బోధన పైన ఎక్కువ శ్రద్ధ పెట్టాలి.
అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్ అంటే ఎంఏ డిఎస్ తీసుకోవాలి. అంతా లీప్ యాప్ ద్వారానే జరగాలి. ఇప్పుడు లీవ్స్ కానీ సీనియారిటీ ఎవ్రీథింగ్ ఇస్ నో ఫిక్స్డ్. క్లీన్ అప్ 99% అయిందని నేను అనుకుంటున్నా. కాదంటే మీరు చెప్పండి, సరిదిద్దుకుంటాం. బట్ వీఆర్ ఫిక్స్డ్ ఎవ్రీథింగ్. సో ఉపాధ్యాయుల్ని మీరు తెప్పించుకుంటాం, మిమ్మల్ని కల్పించుకుంటాం, అది ఫుల్ స్టాప్ పెట్టాలి. ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ షుడ్ ఓన్లీ హ్యాపెన్ త్రూ లీప్ యాప్. ఉపాధ్యాయులు లీవ్ వెళ్ళాలంటే లీప్ యాప్ ద్వారా అప్లై చేయాలి. ఇమ్మీడియట్ గా అక్కడికి మీరు క్లస్టర్ నుంచి పూల్ ఉంటుంది అలొకేట్ చేయాలి. టీచర్ లేకుండా పాఠశాలను ఉండకూడదు. సో అంతా రియల్ టైం చేయాలి, ఇంక్లూడింగ్ డిసిప్లినరీ యాక్షన్స్ కూడా. గతంలో ఏంటంటే అసలు విజిబిలిటీ లేదు మాకు. మీరు ఇనిషియేట్ చేస్తారు, మాకు తెలియదు. హైకోర్టు వచ్చినా మేము తెలుసుకుంటాం. కేసు బ్యాక్గ్రౌండ్ ఏం తెలియదు. ఇప్పుడు అది కూడా లీప్ యాప్ ద్వారానే ఇనిషియేట్ చేయాలని కూడా పెట్టాం. సో లీప్ యాప్ బికమ్స్ ది సెంటర్ ఫర్ ది ఎంటైర్ యాక్టివిటీ. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా డాష్ బోర్డ్స్ ఇప్పుడు ఏర్పాటు చేశాం. సో ఏంటంటే నేను బలంగా నమ్మేది, నేను రాష్ట్ర వ్యాప్తంగా ఎలా చూస్తున్నా డేటాని, అదే విధంగా ఒక డిఓగా మీరు మీ జిల్లాను చూడాలి, మీ కింద ఎంఈఓ అదే డేటా చూడాలి. సో నేను స్టేట్ లెవెల్ చూస్తాను, ఎంఈఓ మండలి చూస్తాను, హెడ్ మాస్టర్ కూడా అదే డేటా చూడాలి. సో మీరు ఆ ఫోకస్ రావాలి. సో నేనేదో ఒకటి చూసి మీరు ఇంకోటి చూసి అవుట్కమ్స్ ఎక్కడ వస్తాయండి? గోల్ క్లియర్ గా ఉండాలి. మంత్రి గారి దగ్గర నుంచి సెక్రటరీ గారి దగ్గర నుంచి కింద లాస్ట్ మైల్ ఫంక్షనరీ వరకు గోల్ సిమిలర్ గా ఉండాలి. చాలా కష్టపడ్డాం, డాష్ బోర్డ్స్ ఇప్పుడు ఏర్పాటు చేశాం. సో డాష్ బోర్డ్స్ పైన కూడా మీరు ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. క్రమీపంగా ఒక ఇది స్టెబిలైజ్ అయిన తర్వాత వీ వాంట్ టు మేక్ దిస్ ఆల్సో పబ్లిక్ డాష్ బోర్డ్. దిస్ విల్ బి మేడ్ పబ్లిక్ డాష్ బోర్డ్. సో పబ్లిక్ చూస్తారు. వాళ్ళే కదా మనకి అందరు జీతాలు పెట్టేది. వాళ్ళ పనులు కడుతున్నారు, మనం జీతాలు చెల్లించగలుగుతాం. ఐ వాంట్ మేక్ ఇట్ పబ్లిక్ డాష్ బోర్డ్. కలెక్టర్స్ అందరూ కూడా ఈ డాష్ బోర్డ్ యాక్సెస్ ఉంటుంది. వాళ్ళు కూడా ఇదే డేటా పాయింట్స్ మీతో రివ్యూ చేస్తాం జరుగుతుంది. ఇంకా ఫ్యూచర్ రెడీకి వచ్చే కదా మనం ఇప్పుడు ప్యాలు, అదేవిధంగా ఏఐ బేస్డ్ లెర్నింగ్ టూల్స్, ఏఐ ట్యూటర్, ఇవన్నీ కూడా లీప్ యాప్ ద్వారా త్వరలోనే అమలు చేయబోతున్నాం. టెక్నాలజీని పెద్ద ఎత్తున ముందర తీసుకెళ్తాం. కానీ టెక్నాలజీతో పాటు నైతిక విలువలు చాలా చాలా అవసరం. వికసిత్ భారత్ వితౌట్ వాల్యూస్ డస్ నాట్ మీన్ ఎనీథింగ్ ఫర్ మీ. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు చాగంటి కోటేశ్వరరావు గారిని కేబినెట్ హోదా ఇచ్చి ఆయన అడ్వైజర్ గా పెట్టుకున్నాం. ఆయన రూపొందించిన పుస్తకాల్ని ఈరోజు మనం పిల్లలకి ఇస్తున్నాం. అది బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎవ్రీ సాటర్డే వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ పైన కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు చూసారు, నిన్న ఒక ఫార్వర్డ్ వచ్చింది వాట్సాప్ లో, కొడుకు తల్లిని చంపే పరిస్థితికి వచ్చేసాడు. అంటే సమాజం ఎక్కడికి వెళ్ళిపోయింది నిజంగా ఆశ్చర్యమైంది. ఇది ఫేక్ న్యూస్ అనుకున్నాను ఫార్వర్డ్ వచ్చినప్పుడు. అంటే ఆ కొడుకు సినిమాలను చూసి మనం ఇన్స్పైర్ అయ్యి డాన్ అవ్వాలి, ముంబైకి వెళ్ళి సో తల్లిని చంపి వెళ్తే అక్కడ మనం గౌరవిస్తారు, అండర్ అవ్వాలన్న పరిస్థితికి వచ్చేసారు. బాబు తిరిగి వచ్చిన కొంచెం కూడా రిమోర్స్ లేని పరిస్థితి. అతను చేసింది కరెక్టే అనుకుంటాడు ఇప్పుడు కూడా. సో వీఆర్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పైన పవిత్రమైన బాధ్యత ఉంది. ఇది మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ పైన ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. జెండర్ సెన్సిటివిటీ చాలా ఫోకస్ చేయాలి. ఆల్రెడీ పుస్తకాల్లో మేము మార్పులు చేర్పులు చేసాం. నేను మాట్లాడుతున్నాను, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా అనేక సార్లు మాట్లాడుతున్నారు. జెండర్ సెన్సిటివిటీ అనేది చాలా చాలా అవసరం. బలంగా మన పిల్లల్లోకి ఎంకరేజ్ చేయాలి. ఎక్స్పోజర్ విజిట్స్ అవన్నీ రొటీన్ మనం చేస్తున్నాం, ఇంకా స్ట్రెంథెన్ చేద్దాం. యోగా, స్పోర్ట్స్ పైన కూడా ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాం. సర్వశిక్ష అభియాన్ ఎస్పీ గారు ఆయన కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని ఫీల్డ్ నుంచి పిల్లలకి ఏం కావాలో ఐఏఎస్ స్టూడెంట్ కిట్స్ కూడా ఇస్తున్నాం, స్పోర్ట్స్ కిట్స్ ఇస్తున్నాం. దెన్ అక్కడ నుంచి ఇప్పుడు శాప్ ద్వారా కూడా వి వాంట్ టు క్రియేట్ మల్టీ లెవెల్ స్పోర్ట్స్ కాంపిటీషన్. సో ఆ ఫోకస్ కూడా నేను తీసుకుంటున్నాను. నేను ఎన్నోసార్లు చెప్పాను, మీరు అందరూ ఫాలో అయ్యి ఉండొచ్చు 2 సంవత్సరాల్లో కూడా. చాలా మంది నేను విద్యాశాఖ తీసుకుంటున్నానంటే వద్దని వారు ఎక్కువ మంది ఉన్నారు. కనీసం 95% మంది వద్దు అని చెప్పారు. కానీ సమాజంలో ఏ మార్పు అయితే తీసుకురావాలని నేను ఆశిస్తున్నాను, ఆ మార్పు విద్య నుంచే సాధించగలుగుతాను నేను బలంగా నమ్ముతాను. అందుకే మనందరిపైన పవిత్రమైన భాష ఉంది. ఇక్కడ ఉన్న డిఈఓస్, ఏపీసీస్ కూడా
అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ పైన ఎక్కువ శ్రద్ధ పెడదాం. మనం ఈగోస్ లో టెక్నికాలిటీస్ లో ఎక్కువ ఫిక్స్ అయిపోయి అసలు మర్చిపోతున్నాం. అవుట్కమ్స్ విత్ సింగిల్ ఫోకస్. Am I happy with results? 20%. 100% పాస్ పర్సెంటేజ్ సాధించినప్పుడే యాజ్ అ మినిస్టర్ ఐల్ బి హ్యాపీ అండ్ ఐల్ బి ప్రౌడ్ ఆఫ్ మై టీమ్. కేవలం 100 days రెమెడియల్ ప్రోగ్రామే కాదు, అది ఇంటర్మ్ షార్ట్ టర్మ్ సొల్యూషన్. హెడ్ఏక్ వచ్చినప్పుడు డోలో 650 ఎట్లయితే కొంచెం వాడతాము, షార్ట్ టర్మ్ రిలీఫ్ కి పనికి వస్తుంది. బట్ లాంగ్ టర్మ్ ఏంటంటే అసలు 100 days యాక్షన్ ప్లాన్ అవసరం లేకుండా పిల్లలు ట్రాన్సిషన్ చేసినప్పుడు మనం ఇప్పుడు ఆ పుస్తకాలు కూడా అందించాం, ట్రాన్సిషన్ బుక్స్. అంటే 5th grade నుంచి 6th grade వచ్చినప్పుడు బ్రిడ్జ్ కోర్సెస్ కూడా ఆ పుస్తకాలు కూడా రూపొందించి మీకు అందించడం జరిగింది. సో అక్కడ నుంచి ఫౌండేషన్స్ పకడ్బందీగా ఉంటేనే 10th class వచ్చేది దే విల్ బి ఏబుల్ టు పర్ఫార్మ్ మచ్ బెటర్. సో ఇప్పటి నుంచి మనం ఫౌండేషన్స్ పైన ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. So together we should make the Andhra model of education not the best in the country, but best in the world. అందుకే ఉపాధ్యాయుల్ని సింగపూర్ పంపిస్తున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఫిన్లాండ్ ఆగస్ట్ లో వెళ్తున్నారు. అక్కడ జరుగుతున్న బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి, పెడగాలజీ ఏంటి, ఎలా చేస్తే బాగుంటుంది. వాళ్ళు మాస్టర్ ట్రైనర్స్ అయి తిరిగి వచ్చి మనకి ట్రైనింగ్ చేయాలి. I will be happy when you shut all private schools by competing with them. కంపీట్ చేయాలి. చాలా మంది నాకేం చెప్తున్నారు, పర్మిషన్ ఇవ్వచ్చు సార్, ఇది ఇవ్వచ్చు సార్ అంటే. నేను క్వాలిటీ ఇంప్రూవ్ చేయకుండా పర్మిషన్లు ఇవ్వకుండా ఆపేస్తే మరి నష్టపోయేది ఎవరు? పిల్లలు. అగైన్ థింక్ అబౌట్ ద చైల్డ్. పిల్లలు నష్టపోతారు. ఐ విల్ నాట్ డూ సిచ్యువేషన్స్. ఐ విల్ కంపీట్ ఇన్ ఓపెన్ మార్కెట్. ఐ బిలీవ్ ఇన్ దట్. ఐ విల్ కంపీట్ ఇన్ ఓపెన్ మార్కెట్. ఆ పరిస్థితి మనం తీసుకురావచ్చు. ఎక్కువ సమయం అసలు 1-2 years వీ కెన్ డూ దట్. వీ కెన్ బిల్డ్ దట్ కైండ్ ఆఫ్ మూమెంట్. అది మీరు చేయాలి. ఇక్కడ ఉన్నాం అండ్ కల్చరల్ గా అందరం చేయాలి. సో ఫీల్డ్ లో ఉన్న వాస్తవాలు తెలుసుకోవడానికి మేము అందరం ఇక్కడ ఉన్నాం. డేటా అంతా ఆల్రెడీ మీకు షేర్ చేసాం. ఐ ఓన్లీ వాంట్ టు ఫోకస్. డేటా ఈజ్ వాట్ ఇట్ ఈస్. కొన్ని మార్పులు చేర్పులు తప్పులు ఉంటే కరెక్ట్, నో ప్రాబ్లం. బట్ ఇంప్రూవ్మెంట్స్ లోనే ఐ వాంట్ స్పెండ్ టైం. ఇంకా అయిపోయిన దాని గురించి ఎక్కువ చర్చించేసారు, ఇది జరిగింది సార్, అది జరిగిన దట్ ఇస్ వేస్ట్ ఆఫ్ టైం. హిస్టరీ ఇస్ వేర్ ఇట్ ఇస్. హిస్టరీ బుక్స్ లో ఇప్పుడు మనం ఏం చేయాలి? రెడ్ నుంచి మీరు గ్రీన్ లోకి బ్లూ లోకి రావాలి, బ్లూ నుంచి గ్రీన్ లోకి రావాలి. దట్ షుడ్ బి అవర్ సింగులర్ ఫోకస్. దాని గురించి చర్చించడానికి కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తాం జరిగింది. సో టుగెదర్ లెట్స్ మేక్ ఆంధ్రప్రదేశ్ ప్రౌడ్. లెట్స్ క్రియేట్ ద బెస్ట్ మోడల్ ఆఫ్ పబ్లిక్ స్కూల్ ఎడ్యుకేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.